రాజీ చికెన్ తీసుకొచ్చి ఇప్పుడు 2 గంటల పైన అవుతుంది. నువ్వేమో బుట్ట నీళ్ళు పోసి అంట్లు తోమి అని ఏడు బుట్ట డాడీ మరి వంట అక్కడేమో ఏడుస్తా ఉన్నాడు. ఆ పని చేయి, మా చిన్నమ్మని ఎత్తుకుంటా ఉన్నది. లేకపోతే బుట్టడు ఏడ్చినా నువ్వు ఎత్తుకున్నా మా చిన్నమ్మని చేసింది. అరకాయ తీసుకొచ్చలే, లెగ్ పీస్ కూడా కొడుకొచ్చాను. ఏం రెడీ చేసుకున్నావా? అక్కడ చేస్తాం మరి. పిల్లడు ఏడుతున్నాడు, అక్కడికి వెళ్దాం పా మరి మా చిన్నమ్మ ఇంటి కాడికి. అమ్మాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశాను. మీ పెద్దత్త రేపు ఉదయాన్నే, మీ మామను అంటే మా నాన్న అమ్మ రేపు ఉదయాన్నే సాహస్ బాబు కూడా పెద్ద కొడుకు ముగ్గురు బయలుదేరుతున్నారు. 10 గంటల లోపల మధ్యాహ్నం కల్లా ఉండొచ్చు. పా మరి. సో బియ్యం కడుకుంటున్నావా? శబ్దం వస్తూ ఉండేది గోల. రాజకుమారి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా చికెన్ కర్రీలోకి? ఏంటిది? ఏం చెప్పమంటావు? చెప్పు. ఏమని? త్వరగా కాంగ్రెస్ ఆకలితో ముందు. ఈరోజు అయితే మాకున్నంతలో మా రూమ్ అయితే చూపించలేదు. ఫస్ట్ అయితే మా చిన్నత్తల రూమ్ అయితే చూపిస్తానండి. ఇదే మొదటిసారి రావడంగా. ఇది వచ్చేసి మా చిన్నత్తల రూమ్ అనమాట. ఇది మొత్తం మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం సౌండ్ ఏదో వచ్చింది, ఎందుకంటే మేము ఒక్కమే కదండి, చాలా మంది శ్రీకాకుళం వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, తర్వాత వచ్చేసి చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా ఈ రూమ్ లో అది వేసి శ్రీకాకుళం వాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా అక్కడ డార్క్ గా ఉంది. ఏంటంటే ఇంకా అంటే శ్రీకాకుళం కదా, బయట పోయి పెట్టుకోరు, లోనే పెట్టుకొని చేసేవాళ్ళు అనమాట. హిందీ వాళ్ళు కూడా అంతేమా? హిందీ వాళ్ళ గ్యాస్ స్టవ్ అయితే ఇంకా అక్కడ ఉంది. మొన్న నేను చికెన్ ప్రాన్స్ కర్రీ చేసాను, ఇక్కడ చేసినప్పుడు ప్రాన్స్ గోంగూర కర్రీ చేసాను. అక్కడ ఉంది పచ్చి రొయ్యల గోంగూర కూర. అక్కడ డార్క్ గా ఉందని చెప్పేసి స్టవ్ అయితే ఇక్కడ పెట్టించుకున్నాను. నేను మార్చిన ఆడికి. ఇది వచ్చేసి మా చిన్న రూమ్, ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట. ఈ రూమ్ లోనే మొత్తం హోమ్ టూర్ చూపిస్తున్నావా? సరే చూపి. చిన్న అత్తగారిది హోమ్ టూర్ ఇదా? ఇది వచ్చేసి గదులు లేవుగా? గదులు లేకపోయినా కానీ అన్ని ఉన్న వాటిలోనే సర్దుకొని పోవడం అంటే ఇదే. అదే బెడ్రూమ్, ఇదే కిచెన్. ఏది అది బెడ్రూమా? బెడ్రూమ్ మా సుహాస్ బెడ్రూమ్. ఓకే. ఇక్కడ వచ్చేసి బట్టల స్టాండ్ అది. ఇది వచ్చేసి చిన్న కిచెన్ అనమాట. అంటే ఇక్కడ ఉన్నదే ఇంకా డార్క్ కనపడదని చెప్పేసి ఎక్స్టెండ్ చేసావు. అక్కడ మొత్తం పెట్టేసుకుంది చిన్న. రాజీ వీడియో కట్టేందులే చెప్పు. అక్కడ వచ్చేసి కారం, పసుపు, ఆయిల్ మొత్తం అక్కడ దర్దేసుకుందండి అత్త అయితే. ఇక్కడికైతే మనం ఇంకా చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా అదే విధంగా ఇంకా అత్తమ్మ హోమ్ టూర్ కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చాం అనమాట. మేము ఉండేది ఒక గుడిసె పెద్ద రూమ్ అది. ఇది చిన్న రూమ్ అయ్యేసరికి లైటింగ్ ఎక్కువ ఉంటా బాగా వెలుతురుగా ఉంది. మన పెద్ద రూమ్ అయ్యేసరికి లైటింగ్ ఆ రూమ్ కి సరిపోవట్లేదు. విలాపురంగా ఉంటే మరి లైటింగ్ మరి సరిపోదు కదా. చిన్న రూమ్ అయితే కనపడుతుంది. కానీ మా చిన్నమ్మ చెత్తుకుని తిరుపతాన్ని గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే అటు బయట పక్క అన్ని ఇంకా వస్తా ఉంటాయి నాయిస్. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్న స్టోర్ చేసుకున్నా. నూరుకున్నావు నువ్వే? మిక్సీకి పట్టేసి మంచి పని చేసావు. తర్వాత తొత్తరుగా అయితే ఇంకా ఈ మొత్తం అయితే కట్ చేసుకున్నానండి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీర. చికెన్ కర్రీకి తొత్తరుగా కర్రీ చేసేద్దాం. గ్యాస్ నేను మందలాగా ఇట్లా తిప్పితే ఆన్ అవుతుంది అనుకున్నాను. ఆటోమేటిక్ కాదు అనుకున్నాను. బాగా అత్త నువ్వు గబన్రా బొడ్డ నేడుతున్నాడు. ఇది వచ్చేసి బాగా రాత్రి డీమట్ట తెచ్చాడు. ఏం లీటర్లు? 2 లీటర్లు బాగుంది కదా, నైస్ గా ఉంది. డబ్బాయిలో పట్టుకోవడానికి. సరే కానీ త్వరగా వస్తుంది. ఉండరా నాన్నమ్మ వస్తుంది, చిన్న నాన్నమ్మ. చికెన్ కర్రీలకి ఆయిల్ తక్కువగానే ఉండాలి. మా చిన్నమ్మ బొట్ట అటు తీసుకొని పోయిందా? కడిగా శుభ్రం చికెన్ కడిగిన ఎప్పుడు ఒకేలాగా ఇంకా వీడియో తీయడం ఎందుకు? కొత్తగా చేస్తున్నావా? అంటే చూడాల్సిందే రాజీ. ఎట్టా ఫస్ట్ చికెన్ కడిగేసుకున్నావు. చికెన్కి పసుపు పసుపు వేసేసుకొని
చిన్న చెంచా. త్వరగా చెప్పాలి నువ్వు, ఇంకా ఫుల్ ఆకలి తీసుకొచ్చింది ఎప్పుడు, నువ్వు చేసేది ఎప్పుడు? సాల్ట్. కళ్ళు పెడితే బాగుండేది కదా. అంటే మ్యాగ్నేట్ చేయడానికి కళ్ళు పెమ్మనే తరగదుగా. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతమా? ఏంది? ఓహో, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు రాజీ. స్పీకింగా ఇంగ్లీష్ స్పీకింగా? ఓకే. కానీ పసుపు సాల్ట్ అయితే పూసేసుకున్నాం, కలిపేసుకున్నాం కదా. కట్ చేయాలి వేసుకొచ్చి చికెన్. సర్లే కానీ తలా మొక్క వేసుకుంటే సరిపోయింది. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవునా? ఇదేనా ఫ్రై అనుకుంటాగా? ఫ్రై నువ్వు కూర అని చెప్పి ఫ్రై చేస్తే నేను అసలు తిన్న కూడా తినను రాజీ. ఫ్రై అయితే నువ్వే తిను, నాకు వద్దులు అట్టయితే. వీడియో కట్ చేస్తాను. కమ్మ తింటావా? తిను. ఫ్రై మనం చేసింది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి కర్రీ చేస్తాను చెప్పేసి నేను వస్తాను ఇటు ఈ పని చేస్తాను. ఇటు చూడు తమ్మునేను కూడా గుడ్సులో చికెన్ కూర అంతేనా? ఇంకో చికెన్ గ్రేవీయా? ఓహో. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. చికెన్ బాగా మగ్గిన తర్వాత ఓకే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. హలో బొడ్డు పెడుతుంది, ఒకసారి పోయిరాపో. కొత్త భాషలు పడుతుంది ఒకసారి ఏనండి. వాళ్ళు చూపి ఎందుకు వాళ్ళు మాట్లాడతారు? అటు అంటున్నారు. ఎంత వరకు కర్రీ అయితే ఫ్రై అయింది, సగం పాటు అయితే ఫ్రై అయింది కదా. ఈ మొక్కలు అయితే అంటే నూనె కానీ తొందరగా బాయిల్ అయినాయి రాజీ. అందుకని నేను మొన్న అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా తమ్ముడు ఎట్లా కాటాకి వెళ్తే కేజీ చికెన్ ఇచ్చారు. భలే ఫ్రై చేసుకుని తిన్నాం. అవునా? తిన్న వాళ్ళకి తిన్నంత. అందుకే నేను తిండిపోతా అంటుంది. అవును, తినకుండా ఎవరో బతకలేదు. అందుకేనంటావా? మొక్కలు ఎవరు ఉండలేరు, నేను కూడా తిండిపోతున్నాయి. మొక్కలు తీసేసి పక్కన పెట్టి రాజీ ఆయిల్ సేవ్ చేయొచ్చుగా. అయ్యే మొక్కలు కొన్ని నీళ్ళు పోసి ఉప్పు కళ్ళు ఉప్పు సాల్ట్ అయితే ఫ్రై అయ్యాయి కదా, అది ఉడికేయాయి కదా. ఆయిల్ సేవ్ చేయాలంటే కొత్త రుచులు ఎలా తినగలరు? ఏమన్నా డైలాగు? ఆయిల్ సేవ్ చేయాలంటే మరి కొత్త రుచులు ఎట్లా తింటావు? అందుకని ఇప్పుడు పని చేస్తే మనం తినడానికే కదా. ఇప్పుడు డిఫరెంట్గా టేస్ట్ వచ్చింది ఇది. చూద్దాం మరి. మొక్కలు ఎలాగ తినబుద్ధి అవుతుందిరా చూస్తుంటే. లాగేద్దాం 2. నా ఒక్కడికి ఉదాహరణగా తెచ్చుకున్నా రాజీ. అది ఆదివారం అడిగితే 2-3 కేజీలు తెచ్చావన్నీ. సరేనా? చూస్తుంటే ఊరిపోతుంది, స్మెల్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ గట్టిగా మాట్లాడాలి, అందరినీ వినపడుతుంది బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఓకేనండి. ఇదే ఆయిల్లో ఉల్లిపాయ, ఆయిల్ అయితే సరిపోయింది, కోసుకునే పని లేదు. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకోవాలి. వాడు మర్చిపోయి కల్లుప్పు అన సాల్ట్ పసుపు అని వేయట్లేదు, చూపించలేదు కానీ నువ్వు. నుంచి తీసుకొచ్చా. ఓకే. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా వేసుకోవచ్చు. మరి కలిసేపు ఆగుదామా? కానీ మీ చిన్నమ్మ కూడా వచ్చేసిండు. ఏం గుమ్మ ఇస్తుంది మా పెద్ద కోళ్ళ అంటే ఎరగ చేస్తున్నాను చెప్పుకుంటా. పలా చేస్తుంది పెద్ద కోళ్ళ. చికెన్ కూర నీకేమోయా ఒక 5 నిమిషాలు అత్త అయిపోయింది. ఆఫ్ చేసావా? టమాటా కూడా వేసేస్తున్నా అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత
తొందరగా కానీ ఇంకా రాజీ మా చిన్నమ్మ పిల్లనాడు తీసిపోయిందిలే కానీ ఆడుకుంటాడు కాసేపు. టమాటాలు అయితే బాగా మగ్గినాయి కదా, పసుపు కారం కలుపు వేసేసుకున్నాం అండి. కొంచెం అయితే వాటర్ పోసేసాను. రాజీ అవచ్చిందా? ఏం పొగలేస్తుంది కూర. టమాటా గ్రేవీ అయితే మన బాగా మరిగింది కదా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫ్రై చేసేసుకున్న ముక్కలు కూడా వేసేసుకోవాలి. అంతేగా మరి టమాటా కూరలో ముక్కలు తిప్పేయడమేగా, అంతేగా కూర. సింపుల్ సార్ నేను చేసుకుంటారు అట్టయితే, చాలా సింపుల్. ఇంకేమన్నా టమాటా కూరలో ముక్కలు తప్పగానే టమాటా కూర చికెన్ కర్రీ అయింది. టమాటా చికెన్ కర్రీ అయినప్పటికీ సూపర్ వచ్చింది రాజీ. జ్యూసీగా ఉందా, నిమ్మకాయ పిండేసుకున్నాం. కొంచెం వాటర్ పోయి కొంచెం ఉడికి బాగా మరుగుతాయి, సరేనా? కొత్తిమీర కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకొని కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సూపర్. సరే సరే, ఫోన్ చేద్దాం మరి. సరే బాబు, అబ్బాయిని తీసుకురమ్మా. మా చిన్నమ్మ వాళ్ళకి వాళ్ళు పంపే.